శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ రామకృష్ణాయ నమః. కర్మ సిద్ధాంతం ఎవ్వరూ కాదనడానికి లేదు. ఎందుకంటే లేచిన మొదలు పడుకునేదాకా మనం అనేక కర్మల్లో మనల్ని మనం బంధించుకొని కాలంతో పాటు కొట్టుకుపోతున్నాము. ఈ కర్మలు ఏంటి, ఎన్ని రకాలు అంటే సుకర్మ, అకర్మ. సుకర్మ అంటే మంచి కర్మలు, అకర్మ అంటే చెడు కర్మ. ఈ కర్మల్లో ఉన్న మనము ఎలా దీన్ని అధిరోహించాలి, ఎలా దీన్ని తప్పించుకోవాలి అంటే తప్పించుకోలేము. శ్రీకృష్ణ పరమాత్మ కూడా కర్మ చేయమనే చెప్పారు, కర్మను ఆపేయమని ఆయన చెప్పలేదు భగవద్గీతలో. అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని అవలంబించేటప్పుడు మన జీవితంలో మనం ఎలాంటి ప్రమాణాల్ని అవలంబించాలి అన్నదానికి ఒక చిన్న కథ. ఒక చాలా గొప్ప జమీందారు ఉంటారు. ఆయనకి ఏంటంటే 5 నుంచి 600 ఎకరాల మాగాణి ఉంటుంది. విపరీతమైన పశు సంపద, ధాన్య సంపద, అన్ని సంపదలు, అన్ని ఐశ్వర్యాలకి ఆయన ఇల్లు పుట్టిల్లు. ఈయన నిరంతరం కష్టపడడం ఈయనకి ఎంత అలవాటు అయిపోయిందంటే పొద్దున లేచిన దగ్గర నుంచి ఆయనకున్న స్థిర చరాస్తులను చూసుకోవడం, పనివాళ్ళతో పనిచేయించడము, వచ్చిన ద్రవ్యాన్ని భద్రపరిచిన ద్రవ్యం సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం, ఇలా నిరంతరము క్షణం తీరుబడి లేకుండా పనులలో ఆయన నిమగ్నుడై ఉంటాడు. కొంతకాలం అయ్యాక ఆయనకి ఒకలాంటి విసుగు వచ్చేస్తుంది. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెప్పను, చివరికి చెప్తాను. ఒకలాంటి విసుగు వచ్చేసి నాకేం సుఖం ఉంది, ఇంత సంపద ఉంది, అన్ని రకాలుగా నేను చాలా ఉన్నత స్థితిలో ఉన్నాను, కానీ ఏం కావాలి నాకనేది నాకు తెలియట్లేదు. ప్రతి క్షణం కష్టపడుతున్నాను, కానీ మనశ్శాంతి లేకుండా అయిపోయింది నాకు అనేసి మనశ్శాంతి పొందడానికి నేను భగవత్ స్మరణ చేసి కొన్ని రోజులు తపస్సు చేస్తాను అని ఒక చోట ధ్యాన నిమగ్నుడై కూర్చొని ఉంటాడు. ఏం పని చేయడు. ఆయనకి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అయితే ఆయన అడుగుతారు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటే, ఆయన అంటారు, ఇంత నాకు ఇవి ఉన్నాయి, భూములు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, పశు సంపద ఉంది, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, విలాసవంతమైన జీవితం గడపడానికి కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి, బోలెడు మంది పనివాళ్ళు ఉన్నారు, కానీ నాకు ఒక్క క్షణం కూడా తీరుబడి లేదు. ఇవి చూసుకోవడంతో నా జీవితం అంతా అయిపోతుంది. నాకు సమయం దొరకట్లేదు, దొరికిన సమయం కూడా నేను వేరే వాటికి వెచ్చించలేకపోతున్నాను, ఈ ఆలోచనలతోటే నాకు గడిచిపోతుంది అంటే భగవంతుడు అంటాడు, అయితే నేను నీకు ఒక వ్యక్తిని ఇస్తాను. ఆ వ్యక్తికి రాక్షస బలం ఉంది. అతను నువ్వు చెప్పిన పనులన్నీ చేసేస్తాడు, ఇంకా నువ్వేం చేయక్కర్లా, అతనే అన్నీ చేసేస్తాడు. అతను చేస్తున్నాడు కాబట్టి ఆ సమయాన్ని నువ్వు నీకు ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు ఆ విధంగా ఉపయోగించుకో. కానీ ఏ రోజైతే నువ్వు పని అతనికి చెప్పావో అతను చాలా అంటే అతనిలో విపరీతమైన రజోగుణము వచ్చి ఇది అయిపోయి నిన్ను చంపడం కూడా చేస్తాడు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి నిన్ను రక్షించుకోవాలి అంటే భగవంతుడిని నేనేం కోరుకున్నాను, ఆయన ఏమిచ్చాడు అనే ఆలోచన ఈయనకి పోయి ఓకే, భగవంతుడు నాకు కనిపించాడు, నా సమస్య చెప్పాను, భగవంతుడు నాకు ఒక వ్యక్తిని ఇచ్చాడు, ఆ వ్యక్తి రాక్షసాంశ సంభూతుడు, ఆ వ్యక్తితో నేను పనులు చేయించుకోవాలి. ఇక్కడ వరకు ఆయనకి ఏదో కంఫర్ట్ జోన్గా అనిపించి ఓకే అని చెప్పి ఆ రాక్షసుని పిలుస్తాడు. ఆయన ఈయన ముందు ప్రత్యక్షం అవుతాడు. తను ఒక వారం రోజులు చేయగలిగే పనులన్నీ రాక్షసుడికి చెప్పి అమ్మయ్య ఈ వారం రోజుల పనులన్నీ రాక్షసుడు చేసేస్తాడు అంటే ఈ వారం అంతా నేను ఏ పని లేకుండా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అనగానే ఆ వారం రోజుల పని చెప్పాను. ఆ వారం రోజుల పని తను 15 నిమిషాల్లో చేసేస్తాడు. ఎందుకంటే ఇతని శక్తి అపారం. రాక్షస సంభూతుడు అంటే ఎంత శక్తి ఉంటుంది, 15 నిమిషాల్లో చేస్తాడు. చేశాక ఇంకా పని చెప్తాడు. ఎన్ని పనులు, ఒక ఏడాదికి సరిపడా పనులన్నీ ఒక్క రోజులో చేసేస్తాడు. ఇప్పుడు ఈయనకి ఇంకా అసలు ఈ బాబోయ్, ఆ పనులు చేస్తున్నప్పుడే నా జీవితం బాగుంది, ఇప్పుడు ఈ రాక్షసుడికి నేను పని చెప్పకపోతే వాడు నన్ను చంపి తినేస్తాడు, ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా సమస్యలు మనకున్నప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చొని మనం ఆలోచిస్తే మనకి తప్పకుండా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.
ఇతనికి కూడా ఒక పరిష్కారం దొరికింది. దొరికి వెంటనే ఆ రాక్షసుని పిలిచి ఒక చోటుకి తీసుకెళ్తాడు. పెద్ద తాటి చెట్టు ఉంటుంది. ఆ తాటి చెట్టును చూపిస్తాడు. చూపించి ఈ తాటి చెట్టు నువ్వు ఎక్కువ అంటాడు. ఎక్కుతాడు. దిగు అంటాడు. దిగుతాడు. ఎక్కి దిగు, ఎక్కి దిగు, ఎక్కి దిగు, అలా ఆ పని చేస్తూనే ఉండాలి. ఆ పని నువ్వు ఏ రోజు ఆపేస్తావో ఆ రోజు నేను నీకు వేరే పని చెప్తాను, కానీ ఆ పని ఆపడానికి వీల్లేదు, నువ్వు చేస్తూనే ఉండాలని చెప్పి ఇతను తిరిగి తన ఇంటికి వచ్చేస్తాడు. ఆ రాక్షసుడు ఎక్కుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు, ఎక్కుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు. ఎంతకీ మళ్ళీ ఇతను ఈ జమీందారు వెనక్కి రాడు. ఇతను అదే పని చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు చేస్తాడు, కొన్ని నెలలు చేస్తాడు. చేశాక విసుగొచ్చేస్తుంది. విసుగొచ్చి అమ్మో ఇంక ఈ జమీందారు నేను కలవను, ఇటు నుంచి ఇటే పారిపోతానని ఆ తాటి చెట్టు దిగా రాక్షసుడు పారిపోతాడు. ఈ జమీందారుకి తెలుస్తుంది రాక్షసుడు వెళ్ళిపోయాడు అని. అప్పుడు జమీందారు కులాసాగా కూర్చుంటాడు ఒక చోట. కూర్చొని జరిగిన వృత్తాంతాన్నంతా నెమరు వేసుకుంటాడు. ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనం నెమరు వేసుకొని దాని మీద గట్టి పునాది వేసి భవిష్యత్తులో మనం వేరేగా మన జీవిత గమనాన్ని మార్చుకోవచ్చు. ఈయన కూడా అదే ఆలోచిస్తాడు. నేనేం చేశాను, ఎందుకు నాకు ఈ సంపద, ఎందుకు ఇంత ద్రవ్యం, ఎందుకు ఇదంతా, నేను తినేది ఒక పూట భోజనం, కావాల్సిన వస్తువులు ఉన్నాయి, నేను ఎంతకాలం బ్రతుకుతాను, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతాను, ఆ 70 ఏళ్ళకి సరిపడా ద్రవ్యాన్ని దగ్గర పెట్టుకుంటాను, మిగతాదంతా ప్రపంచంలో ఎంతోమంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చేస్తాను, నేను ఇంత తాపత్రయపడాల్సిన అవసరం లేదు. పైగా తాపత్రయపడ్డాను, మళ్ళీ భగవంతుడికి ఆయన కనిపిస్తే అన్యదా శరణం నాస్తి అనకుండా నేను మళ్ళీ ఆయనని కోరికలు కోరుకున్నాను. అబ్బా ఎంత వృధా అయిన సమయం వేస్ట్ అయిపోయింది, అది అంత గడిచిపోయింది అనేసి వెంటనే ఆయన తన యొక్క మొత్తము ఆస్తిపాస్తులు పశు సంపద అన్నిటినీ ఒక చోట చేర్చి ఆయన జీవితానికి ఆయన కుటుంబ జీవితానికి ఎంత అవసరమో అది ఉంచుకొని మిగతాదంతా దాన ధర్మాల్లో ఆయన వెచ్చిస్తాడు. తద్వారా చాలా మంచి అనుభూతిని తృప్తిని పొందుతాడు. ఈ తృప్తి అనేది చాలా చాలా అవసరం మనందరి జీవితాల్లో. డబ్బుతో తృప్తి రాదు, మనుషులతో తృప్తి రాదు. తృప్తి అనేది ఎవరికి వాళ్ళు మన అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామం. ఎప్పుడు ప్రతిరోజు 2-3 గంటలైనా అంతర్ముఖమై నేనేంటి, నా ప్రయాణం ఏంటి, నా జీవితం ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చేస్తున్న పనిని చెయ్యండి, చెయ్యొద్దు అని కాదు, కానీ ఆ పనే జీవితం కాదు. పని ఒక పాత్ర మాత్రమే జీవితంలో. ఆ పని అయిపోయాక వేరే పనిలో మీరు వెడుతున్నప్పుడు ఆ పనిని మళ్ళా కొద్దిసేపు చేసి అలా ప్రతి పనిలో కొంత విరామాన్ని చేసి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల అందరి జీవితాలు కూడా చాలా తృప్తిగా ఉంటాయి. భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా మనందరికీ ఉంటుంది. శ్రీమాత్రే నమః.